హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అద్భుతం టు గేట్. ఈరోజు ఒక అద్భుతమైన పచ్చడితో మీ ముందరికి వచ్చేసానండి. కాదేది కవితకు అనర్హం అంటారా కదా, అలాగే ఏదైనా ఉప్పు కారం అన్నీ వేసుకుని చేసుకుంటే పచ్చడైనా కూరైనా ఏదైనా కూడా చాలా బాగుంటుందండి. ఈ పచ్చడి అన్నంలోకి చపాతీలోకి పులకాలకు కూడా చాలా బాగుంటుంది. తయారీ విధానం చూసేద్దాం రండి. ఆనపకాయ నిన్న కూర చేశానండి. వాటి తొక్కలు గుజ్జుని ఫ్రిడ్జ్లో పెట్టుంచి వేళ పచ్చడి చేస్తున్నాను అనమాట. ఈ తొక్కలు గుజ్జుతో పచ్చడి చేస్తే చాలా బాగుంటుందండి. తొక్కల్లో ఫైబర్ ఎక్కువ ఉంటుందంటారు కదా, చక్కగా ఈ తొక్కల్ని గుజ్జుని కూడా ఇలాగ ముక్కలుగా కట్ చేసుకుని నీళ్ళలో వేసుకుని ఉంచుకోవాలి. 1-2 సార్లు బాగా కడిగేసుకుని రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దాము. ఇది మెత్తగా ఉత్తి తొక్కలతో చేస్తే కొంచెం గరుగ్గా ఉంటుంది. ఇలా గుజ్జు కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి. స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని అందులోకి 2 చెంచాల నూనె వేసుకుని 2 వెల్లుల్లి రబ్బల్ని దంచుకుని వేసుకోవాలి. అవి వేగుతున్నప్పుడు 1/2 చెంచా జీలకర్ర, 1 చెంచా మినపప్పు, 1 చెంచా శనగపప్పు కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇక్కడ ఇలా వెల్లుల్లి వేసుకుంటే పచ్చడికి మంచి రుచి వస్తుందండి. ఇప్పుడు ఇవి వేగుతున్నప్పుడే 1 చెంచా ధనియాలు కూడా వేసుకోవాలి. ధనియాలు వెల్లుల్లిపాయి ఈ పచ్చడికి తప్పకుండా ఉండాలండి. ఇవి వేగుతున్నప్పుడు మనం 4 ఎండు మిరపకాయలని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇక్కడ మిరపకాయలు కారం ఎక్కువగా ఉన్నాయి మనంచి నేను తక్కువగానే తీసుకున్నాను. ఇవి వేగుతున్నప్పుడు ఇందులోకి 1 చెంచా ఇంగువ కూడా వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు వేసుకున్న ఇంగువ వేసుకుంటే 2 కాంబినేషన్లో పచ్చడికి మంచి రుచి వస్తుంది. ఇవి వేగాక స్టవ్ ఆఫ్ చేసుకుని 4 మిరపకాయలను కూడా వేసుకుని వేయించుకోవాలి. ఈ వేడికి పచ్చిమిరపకాయలు మగ్గిపోతాయండి. స్టవ్ వెలిగించక్కర్లేదు. ఇప్పుడు ఈ పోపునంతా ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ పచ్చడి ఒకసారి ట్రై చేసి చూడండి, మళ్ళీ చేసుకుంటారు, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదే మూకుల్లోకి మనం ఇందాక కట్ చేసుకుని కడిగి పెట్టుకున్న ఆనపకాయ తొక్కలు గుజ్జును వేసుకుని మగ్గించుకోవాలి. ఇవి తొందరగానే మగ్గిపోతాయండి, ఆనపకాయ కదా. చక్కగా కలిపేసుకుని మనం వేయించేసుకోవాలి. కొంచెం ఆనపకాయలు రంగు మారేదాకా వేయించుకుంటే పచ్చి వాసన లేకుండా పచ్చడి బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి నేను ముక్కలకి తగ్గ ఉప్పు వేస్తున్నాను. సరిపడా ఉప్పు వేసాను. పచ్చడికి మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు ముక్కలకి సరిపడా వేసాను. ఇలా వేయడం వల్ల ముక్కలు తొందరగా మగ్గిపోతాయి. ఆల్మోస్ట్ ఇప్పటికే మగ్గిపోయాయి. ఉప్పు వేస్తే ఇంకా తొందరగా మగ్గిపోతాయి. ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజు టమాటాని కట్ చేసుకుని ఆ టమాటాని కూడా వేసుకుని మగ్గించుకోవాలి. ఉప్పు వేసాం కదా, టమాటా కూడా తొందరగానే మగ్గిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ మగ్గాక చల్లార్చుకుని మిక్సీ పట్టుకోవాలండి. చూసారా, టమాటా కూడా మగ్గిపోయింది. ఇప్పుడు ఇవన్నీ తీసి పక్కన పెట్టుకుని చల్లార్చుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇందులోకి ఒక చింతపండు పిక్కను కూడా వేసుకోవాలి. ఇలా వేడిలో వేస్తే చింతపండు మెత్తపడి మిక్సీ చేసేటప్పుడు తొందరగా మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ తీసుకుని పక్కన పెట్టుకుని చల్లార్చుకోవాలి. ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఈ వేడి మీద వేస్తే కొత్తిమీర కూడా కొంచెం మగ్గుతుంది, పచ్చివాసన లేకుండా ఉంటుంది. ఇవన్నీ చల్లారిపోయి ఇప్పుడు ఇందులోకి ఇందాక మిక్సీ పట్టుకున్న పోపు, వేయించుకున్న ఆనపకాయ ముక్కలు, ఆనపకాయ ముక్కలు, టమాటా, కొత్తిమీర కూడా వేసేసుకుని బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు, ఉప్పు ఇందాక మనం ముక్కలకు సరిపడే వేసుకున్నాం కదా, కొద్దిగా ఉప్పు కూడా వేసుకుని బరకగా మిక్సీ పట్టుకుంటే టేస్టీ ఆనపకాయ తొక్కల పచ్చడి రెడీ అయిపోతుందండి. ఇది అన్నంలోకి చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. చూసారా, ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలి, మెత్తగా చేసేసుకోకూడదు. ఏ పచ్చడి అయినా కొంచెం బరకగా చేసుకుంటే మన అన్నంలో కలుపుకునేటప్పుడు బాగుంటుంది. మనం బరకగా చేసుకోవడం వల్ల పోపు అన్నీ తగులుతూనే ఉంటుంది. అందుకు దీనికి విడిగా పోపు కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీన్ని వేడి అన్నంలోకి నూనె వేసుకుని కలుపుకొని తింటే సూపర్గా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే
like, share and subscribe.